ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే జీవో తెచ్చిందో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి అది నార్మల్గా అన్ని యాక్సిడెంట్లకు సంబంధించి కాదు. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. హిట్ అండ్ రన్ అంటే ఏంటంటే ఎవరైతే యాక్సిడెంట్ చేసి ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ ఒక వెహికల్ని కానీ మనం గాయపరిచి ఎవరైతే ఆగకుండా యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి ఎవరైతే ఆగకుండా వెళ్తారో వాళ్ళకు మాత్రమే ఆ శిక్ష వర్తిస్తుంది. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం కఠినంగానే వ్యవహరిస్తుంది. 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పి సెంట్రల్ అయితే స్పష్టం చేసింది. కాబట్టి యాక్సిడెంట్ అయ్యే కాడ కొంచెం నిర్లక్ష్యం లేకుండా వహించాల్సింది అందరూ కోరుకుంటూ, ఎవరైతే ఈరోజు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదని హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ ఇబ్బందులకు ఎగవాడిపోయి ఏదైతే పరిస్థితులు వచ్చినాయో దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. 3-4 రోజులు పెట్రోల్ బంకులు కాదు, అసలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇప్పుడే అందరూ ఎవరైతే యూనియన్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సమ్మె విరమించారు కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి స్టాక్ అంతా వస్తుంది. ఈరోజు నైట్ నుంచి ఆయిల్ ట్యాంకర్స్ అన్ని తిరుగుతాయి కాబట్టి ఎవరు కూడా వర్రీ కావద్దు. జనాన్ని గందరగోళానికి గురి చేసి మీరు కూడా ఇబ్బందుల పాల్గొవద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్.